ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగుడాలు. ఓజీ2 సంబంధించి అప్డేట్ అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. నిన్న తమన్ కొరియన్ కాకరాజు వేదిక మీద నుంచి మేసం తిప్పాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేయండి. సెప్టెంబర్లో అప్డేట్ వస్తోంది అని కూడా చెప్పాడు. కనుక ఈ బాధ్యత భుజాన్ని వేసుకున్నాడు. అది శరవేగంగా సినిమా కంప్లీట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. అలాంటి చర్చ జరగకుండా ఈ సినిమా ఫుల్ మీల్స్గా ఉండాలి, ప్లేట్ మీల్స్గా ఉండకూడదు. భరద్వాజ్ గారు ఓజీ2 సంబంధించి అప్డేట్ అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. నిన్న తమన్ కొరియన్ కాకరాజు వేదికగా అప్డేట్ ఇచ్చాడు అని చెప్పి ఒక వార్త. మెగాభిమానుల్ని ఉత్సాహపరుద్దామని చెప్పి ఆయన తాపత్రయపడ్డాడు. తాపత్రయపడి నేను ఈ లోపల గడ్డం పెంచుతాను, ఆ తర్వాత వేదిక మీద నుంచి మేసం తిప్పాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేయండి, ఇవన్నీ మాట్లాడాడు. ఫస్ట్ పీజీ, తర్వాత ఓజీ. చూసారా గడ్డం ఎంత పెంచుకుంటున్నాను అని? మళ్ళీ మీసం తిప్పాలా లేదా? ఓకే, అంటే ఒక ఎంతూజియాజం క్రియేట్ చేయటం కోసం, ఒక వాతావరణం క్రియేట్ చేయటం కోసం చేసిన ప్రకటన అది. రెండోది, ఆయన సెప్టెంబర్లో అప్డేట్ వస్తోంది అని కూడా చెప్పాడు. ఉండండి, ఇంకా సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టులోనే ఉన్నాం, సెప్టెంబర్కి వస్తాం. ఓకే, అంటే సెప్టెంబర్లో అప్డేటు ఎప్పుడు వస్తుంది? ఆయన బర్త్డే సందర్భంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అవును పుట్టినరోజు ఉంది. ఆ బర్త్డే సందర్భంగా అప్డేట్ రాబోతోంది అని ఈయన ప్రకటించి, ఆ అప్డేట్ రివీల్ చేయటం కోసం జరిగే ఈవెంట్లో నేను మిషన్ తిప్పాలా తొడగొట్టాలా అన్నట్టు మాట్లాడాడు. ఇది జనాల్ని విపరీతంగా ఛార్జ్ చేసింది. ఛార్జ్ చేసి డెఫినెట్గా ఏదో జరగబోతోంది, సినిమా లాంచింగ్ ప్రోగ్రాం ఉంటుందా ఆ రోజు అన్న టోన్లో ఆలోచించేస్తున్నారు. అది మొదలైపోతుంది సెప్టెంబర్లో అని మాట్లాడేసుకుంటున్నారు. ఓకే, కానీ అక్కడ రియాలిటీ ఏమిటి అనేది చూడాలి. రియాలిటీ, ఆయన ఆల్రెడీ ఒక భుజానికి సర్జరీ అయింది, రెండో భుజానికి చేయాల్సి ఉంది, దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇది మొత్తం హీల్ అవ్వాలి, ఈ పెయిన్ నుంచి రికవర్ అవ్వాలి. ఆయన ఇప్పటికీ ఆయన బ్యాగ్తో తిరగటం మనం చూస్తూనే ఉన్నాం. అవును, షోల్డర్ బ్యాగు. అది అయిన తర్వాత ఆయన ఓకే చెబితే రెండో భుజానికి జరుగుతుంది. దానికి కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అవునుగా, ఇచ్చిన తర్వాత ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో సెట్స్ మీదకి వస్తారు. అయితే ఈ కార్యక్రమాల కంటే ముందు ఆయన చాలా ఈగర్గానే ఓజీ2 ప్రారంభించాలి అని అనుకుని ప్రకటన చేశారు. అవును, పైగా తన బ్యానర్లోనే చేయాలనుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ప్రకటన వచ్చింది. మొదటి నిర్మాత గారు లేరు ఇప్పుడు సీన్లో. అదే కాబట్టి తనని అంతగా ఇన్స్పైర్ చేసింది ఓజీ విజయము, అలాగే ఓజీ కంటెంట్ కూడా. కనుక ఈ బాధ్యత భుజాన్ని వేసుకున్నాడు. అది శరవేగంగా సినిమా కంప్లీట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. సడన్గా నిజానికి ఆ సినిమా కోసం ప్రిపేర్ అవ్వటం కోసం ఆయన భుజాలకు ఈ సర్జరీ కార్యక్రమాలు పెట్టుకున్నారేమో కూడా తెలియదు. అయ్యుండొచ్చు. అంటే మళ్ళీ రెస్ట్లెస్గా అయిపోతుంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకుని మనం పూర్తిగా ఛార్జ్ అయ్యి వద్దాం సెట్లోకి. అదొకటను మార్షల్ ఆర్ట్స్ పూర్తి స్థాయిలో వాడతారేమో 2లో. అవును, దానికోసం కూడా ఆయన ఆ ప్రిపేర్నెస్లో భాగంగానే అది సర్జరీకి వెళ్ళి ఉండే అవకాశం ఉంది. సో ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేసి సెప్టెంబర్లో ఏదో చేయాలి అనే మూడ్లో అయితే లేడు. అయితే ఆయన బర్త్డే సందర్భంగా ఒక కానుక ఇవ్వటం కోసం, ఎలాగో ఆయన చేయాల్సిన సినిమా అదే. అవును, కాబట్టి అది కన్ఫర్మ్. కాబట్టి దానికి సంబంధించి ఆ రోజు ఏదో బీజిఎం మరొకటో ఆయన ఫోటోల మీద ఒక వీడియో తయారు చేసి అభిమానులను అలరించేటువంటి ప్రయత్నం ఏదో ఈయన చేస్తున్నాడు. తమన్ చేస్తూ ఈ ప్రాసెస్లో మేబీ దానికి ఒక రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టచ్చు. అదేలేండి, ఆ బీజిఎం రిలీజ్ అనే పేరుతో ఒక ఈవెంట్ కండక్ట్ చేసి ఆ వేదిక మీద నుంచి దాన్ని రిలీజ్ చేసి ఆయన అనుకున్నట్టుగా మేసం తిప్పటము అలాంటి కార్యక్రమాలు ఏవో చేసుకుంటాడు. అది నిజానికి సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలవటము అలాంటి అప్డేట్లకు సంబంధించిన వ్యవహారం అయితే కాదు. అందుకు సుజిత్కి ఇంకొకటి వార్త సర్క్యులేట్ అవుతుంది సార్. ఇప్పుడు పవన్ గారు రెస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన రెండో ప్రాజెక్టు బ్లడీ ఇది ఉంది, బ్లడీ రోమియో. ఆ బ్లడీ రోమియో నాని గారితో చేయాలి. ఓకే, నాని ఏమో ప్యారడైజ్లో ఇరుక్కుని ఉన్నాడు. అవును, ఆయన ప్యారడైజ్ నుంచి బయటకు రాగానే ఇది మొదలవ్వాలి.
అంటే లెక్క ప్రకారం వీళ్ళు అక్టోబర్లో మొదలు పెడతారు దసరా సందర్భంగా అనేది బయటకు వచ్చిన వార్త. కాబట్టి దసరా నుంచి అది కంప్లీట్ అవ్వాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా క్యాలిక్యులేట్ చేస్తే OG2 అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ 27 మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. ఓహో, అంటే ఏప్రిల్ మే ఆ టైంలో కావచ్చు. ఓకే. అక్కడ వరకు టైం ఉంది. కాబట్టి ఈ లోపు ఆయన బ్లడీ రోమియో కంప్లీట్ చేసి నానేది అక్టోబర్ నుంచి మొదలుపెట్టి ఓకే, జనవరి ఫిబ్రవరి మార్చి వరకు దాన్ని కంక్లూడ్ చేసేస్తే ఆ రిలీజు ఆ హడావిడిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రీ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే షూటింగ్ ఈజీ అనేది వినపడుతుంది గట్టిగా. అవును, అదే ఏది ప్లాన్ చేసినా కానీ మార్చి లోపు అవగొట్టేస్తారు. ఓకే, అది ఎలాగో ఏప్రిల్ మేకి కానీ ఆయన పూర్తిగా హీల్ అయి బయటికి రాడు. ఆ సినిమా ఉండేది అప్పుడే ప్రారంభం. అక్కడి నుంచి ఇది కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన ఓకే, ఆ ప్రాజెక్ట్లోకి. ఓకే, 27 ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుంది. 28లో రిలీజ్ పెట్టుకుంటారు. ఆయనకి ఇమ్మీడియట్ ప్రాజెక్టులు ఏవి కమిట్మెంట్లు ఏవి లేవు. కాబట్టి అది స్మూత్గానే వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, రెండోది ఈయన పూర్తి స్థాయి ఆరోగ్యంతో పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి కొత్త ఎనర్జీతో పవన్ కళ్యాణ్ కనిపించే అవకాశం ఉంది ఓకే. OG2లో. ఆ కంటెంట్ పైగా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది వాళ్ళకి OG నుంచి. అందులో ఆయన స్క్రీన్ స్పేస్ మీద చాలా చర్చ జరిగింది. అదే అప్పుడు బాగానే జరిగింది. అలాంటి చర్చ జరగకుండా ఈ సినిమా ఫుల్ మీల్స్గా ఉండాలి, ప్లేట్ మీల్స్గా ఉండకూడదు అనేది కూడా ఒకటి ఫిక్స్ అయి ఉన్నాడు అతను సుజిత్. యాజ్ ఏ ఫ్యాన్ ఒపీనియన్ అది. అందుకని ఆ ఫుల్ మీల్స్ చేయాలంటే ఆయనకు సమ్మర్ వరకు వదిలేయాలి, ఆయన వచ్చే సమ్మర్ వరకు ఓకే, వదిలేసి తను ఈ సినిమా కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఏప్రిల్ ఆర్ మే నుంచి మొదలవుతుంది. అది మొదలై ఇయర్ ఎండింగ్కి క్లోజ్ చేసేసి 28 జాన్యువరికి పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి రిలీజ్. ఓకే. కాబట్టి అప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్లు అంటూ ఇంకేమీ ఉండవు. ఓకే, ఇది జస్ట్ బర్త్డే గిఫ్ట్గా ఆయన ఒక BGM ఇస్తాడు. ఓకే, OG BGM అనే పేరుతో ఒకటి ఏదైనా రిలీజ్ చేసి తమన్ ఆ రిలీజ్ సందర్భంగా ఒక ఈవెంట్ చేసి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆ ఈవెంట్ని ఆయనకి డెడికేట్ చేయటం అనే పని అయితే జరుగుతుంది. ఓకే, ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. ఓకే. అందుకని ఆ ఈవెంట్కి ప్రిపేర్ అవ్వటం మంచిది అభిమానులందరూ. ఓకే, థ్యాంక్ యూ.